బీసీలు రాజకీయంగా చైతన్యవంతం కాకుండా దొరలు దొరసాన్ల గడిల దగ్గర కావాలుండాలనేటువంటి మైండ్ సెట్ తో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇలా బీసీ రాజకీయ పార్టీ రాబోతుందని ప్రకటించిన గంటన్నరలో వాళ్ళ తీన్మార్ మల్లన్న పైన హత్యాయత్నం చేయించిందంటే కల్వకుంట్ల కవిత గారి ఆలోచన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మీరు తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా 1,00,000 మంది లేరు. మేము తెలంగాణ రాష్ట్రంలో బీసీలం 2.5 కోట్ల మంది ఉన్నాం. నీవు మాతో తలగొక్కొని నీ రాజకీయ సమాధులు కట్టుకోకు. నువ్వు రాజకీయం చేసుకో. మీ నాయన మీద కోపం ఉంటే, మీ అన్న మీద కోపం ఉంటే వాళ్ళ మీద ప్రదర్శించు. అంతేగాని మా తెలంగాణ కవిత గారు మర్చిపోయిరా, పరకాల కాడ బైరాన్పల్లి కాడ మా బీసీ బిడ్డలను బరివాతల బతుకమ్మ ఆడిపించిన జాతి కదా మీది. మా బీసీ బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి మా పైన హత్యాయత్నాలు కూడా చేయిస్తావా? మా పైన దాడులు చేయిస్తావా? ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో కల్వకుంట్ల కవితను రాజకీయంగా సమాధి చేసి తీరుతాం. అలాగే ఈ దాడి ఏదైతే జరిగిందో నా పైన కాదు, నా అనుచరుల పైన, చాలా మంది పైన దాడులు చేసిరో దీనికి తప్పకుండా న్యాయస్థానాల ద్వారా వాళ్ళకు శిక్షలు పడేలాగా మా వంతు ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా ఇది జరుగుతుంది. ఒక్కసారి బీసీల పార్టీ అంటేనే వాళ్ళ గుండెలు అదిరిపోయి హత్యాయత్నాలకు దిగుతా ఉన్నారు. ఏది ఏమైనా మా ఆలోచన, మేం చేయబోతున్నటువంటి రాజకీయం ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎవరికి తలవంచం. మీ పిట్ట బెదిరింపులకు, హత్యాయత్నాలకు తీన్మార్ మల్లన్న ప్రాణాలను లెక్క చేయకుండానే ఆల్రెడీ దిగిండు. ప్రాణభయం ఉంటే మీకుంటది, మాకు లేదు. నేను నా బీసీ ప్రజల కోసం ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నా. వాళ్ళను రాజకీయంగా ముందుకు తీసుకుపోవడమే మా లక్ష్యం.